హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది మేము ఎక్కడికి బయలుదేరాము అని. అవునండి, అమ్మ దర్శనం కోసం అయితే బయలుదేరాము. శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతర అయితే జరుగుతూ ఉంది కదండి కుప్పంలో. అక్కడికైతే బయలుదేరాము. ఫస్ట్ లో నలుగురు అయితే బయలుదేరాము. ఇప్పుడు చూడండి ఆటో నిండిపోయారన్నమాట. పక్కూరు శివకూరుబూర్లో మా మరిది అయితే ఉన్నారు. తనైతే ఆటో తీసుకొని వచ్చాడు. వాళ్ళ ఫ్యామిలీ ఇంకా కొంతమంది అందరూ బయలుదేరైతే వచ్చారు. అందులోనే మేము వెళ్తున్నాము. ఇంక బస్సుల్లో అయితే అడుగు పెట్టడానికి ప్లేస్ ఉండదు. ఇలా ప్రైవేట్ వెహికల్ లో వెళ్ళడమే బెస్ట్. అందుకే ఆటో మాట్లాడుకుని అయితే వెళ్తున్నాము. ఇలా వేషాలు అయితే వేసుకున్నారు కదండి. మనం ఏదైనా మొక్కుకున్నామంటే ఆ మొక్కు అమ్మవారికి వేషం వేసుకొని వచ్చి నీ దర్శనం చేసుకుంటాము అనేసి అయితే మొక్కుకున్న వాళ్ళు ఇలా వేషాలు అయితే వేసుకుని వస్తారండి. నా ఒళ్ళో ఉన్న అబ్బాయి మా మరిది కొడుకు అన్నమాట. తనకు కూడా మొక్కుబడి ఉందంట. అంటే అమ్మవారికి చీర పెట్టుకొని అమ్మవారికి కోడిని కోసుకొని ఈ వేషంతో అమ్మవారిని దర్శించుకొని అయితే వచ్చే మొక్కుబడి ఉందంట. అందుకే తనకైతే ఇలా వేషం అయితే వేపించారండి. నడుముకి వేపాకుతో చీర కడతారు. వాళ్ళ అమ్మ అన్నమాట పక్కన ఉన్నది. నా వెనకాల వాళ్ళ పెద్ద కొడుకు అన్నమాట. వాడికి కూడా వేషం అయితే వేపించారు. ఈ మొక్కుబడి తీర్చుకోవడానికే వీళ్ళ ఫ్యామిలీ అంతా బయలుదేరారు. వాళ్ళతో పాటు మేము కూడా వెళ్తున్నాం అన్నమాట. ఇంకా అక్కడక్కడ వేషాలు వేసుకున్న వాళ్ళు చాలా మందే కనిపిస్తారండి ఈ జాతరలో. ఇక్కడ చూడండి, ఒక బ్రదర్ అయితే వేషం వేసుకొని బండి తోలుకొని వాళ్ళ ఫ్యామిలీతో అయితే వస్తున్నాడు. ఇంకంతలో మేము కుప్పంకి అయితే చేరుకున్నామండి. ఎక్కువ ట్రాఫిక్ అయితే ఉంది. చాలా దూరం నుంచి అయితే వెహికల్ ఆపేశారు. మేము కూడా దూరంగానే ఆటో పెట్టేసి అయితే ఇంకంతా దిగేసి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. కొన్ని లక్షల సంఖ్యలో భక్తులు అయితే వస్తారు గంగమ్మ జాతరకి. ఇంకా తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, మన ఆంధ్ర వాళ్ళే కాకుండా ఈ రెండు రాష్ట్రాల వాళ్ళు కూడా ఎక్కువ జనాలు భక్తులు అయితే వస్తారండి. అందుకే ఇంత ట్రాఫిక్ జామ్ అయ్యే కారణం అన్నమాట. ఇంకా ఆటో పెట్టేసి నడుచుకుంటూ అయితే బయలుదేరాము. మేము ఆటో పెట్టిన చోటుకి అమ్మవారి గుడికి అయితే 1 కిలోమీటర్ పైగానే ఉంది. ఇంకా మేమే కాదు, చాలా వెహికల్స్ అయితే అక్కడే ఆగిపోయాయి. కనీసం 2 వీలర్ వెళ్ళే కూడా వీలు లేదు. మేము కూడా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. ఇంకా దారిలో అయితే మన ఎంఆర్ ట్రేడర్స్ వాళ్ళైతే ఫుడ్ డొనేట్ చేస్తున్నారండి. వాళ్ళు ప్రతి ఇయర్ కూడా ఇలా ఇక్కడే భోజనాలు చేసి అయితే వడ్డిస్తూ ఉంటారు. ఇదే దారి కాకుండా దేవస్థానం దగ్గరికి 4 వైపులా దారులు అయితే ఉన్నాయండి. కాకపోతే ఈ దారిలోనే ఎక్కువ జనాలు అయితే దేవస్థానం దగ్గరికి అయితే చేరుకుంటారు. ఈ దారిలోనే ఫుడ్ డొనేషన్ అయితే పెడతారు. మంచిగా వెజిటేబుల్ పులావ్ అయితే ఇస్తున్నారండి. అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇలా క్యూలో నిలబడైతే ఫుడ్ తీసుకొని అయితే తినేసి మళ్ళీ దర్శనానికి వెళ్తారు. ఎంఆర్ ట్రేడర్స్ శాంతిపురంలో, కుప్పంలో 2 చోట్ల అయితే ఉంది కదండి. వాళ్ళే అన్నమాట ఫుడ్ డొనేట్ చేసింది. ఇక్కడ ఆ పక్కనే అయితే వంటలు వండుతున్నారన్నమాట. వండడము, ఇక్కడ ఫుడ్ డొనేట్ చేయడం. అక్కడ కొంతమంది వండడము, ఇక్కడ కొంతమంది వడ్డించడము. ఆ పక్కనే అయితే అమ్మ హాస్పిటల్ వాళ్ళైతే కూడా ఫుడ్ డొనేట్ చేస్తున్నారండి. ఇందాక పెరుగన్నం పెట్టారంట. ఇప్పుడైతే వేడివేడిగా పులావ్ తీసుకొని వచ్చేసి అయితే దించేశారండి. వాళ్ళైతే హాస్పిటల్ దగ్గర ఫుడ్ చేసుకొని ఇక్కడికైతే తీసుకొని వచ్చి డొనేట్ చేస్తున్నారన్నమాట. ఇంకా మేము ఇక్కడైతే తినేసి మళ్ళీ బయలుదేరిపోయామన్నమాట. ఇంకా నడవాలి కదా అమ్మవారి దర్శనం కోసం, ఇంకా కొంచెం దూరమే వెళ్ళాలి. ఎంఆర్ ట్రేడర్స్ వాళ్ళకి అలాగే అమ్మ హాస్పిటల్ వాళ్ళకి అయితే అభినందనలు తెలుపుకోవాలండి. ఎందుకంటే ఈ ఎండలో ఈ ఫుడ్ డొనేషన్ అనేది చాలా మంచి కార్యక్రమము. జాతరకు వచ్చే భక్తులందరూ తినాలి అంటే కుప్పంలో ఉన్న హోటల్ అన్ని కూడా సరిపోవండి. అలాంటి టైంలో ఇలా ఫుడ్ డొనేట్ చేయడం అనేది చాలా మంచి విషయము. ఇంకా అంతలో మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్ బ్రదర్ అయితే కనిపించి పలకరించారండి జాతరలో. ఇన్ని జరిగాయి గాని మేము అమ్మవారి దగ్గరికి అయితే చేరుకోలేదు. ఎందుకంటే అంత దూరంలో ఆటో ఉందండి. ఇవన్నీ మార్గ మధ్యంలోనే. ఇంకా జాతరలో అయితే హైలైట్ గా నిలిచాయి ఈ ఫ్లవర్ వాజులు అన్నమాట. దాంతో పాటు డెడ్డీలు ఇంకేం లేవా అని కాదండి, ఇంకా చాలా అద్భుతమైన అంగడ్లు అయితే ఉన్నాయి. కానీ అందంగా ఆకర్షణీయంగా కనిపించాయన్నమాట. ఇంకా అమ్మవారి వేషం వేసుకున్న ఒక బ్రదర్ అయితే కనిపించారు. చూడండి, రంగల రత్నం. ఎవరైనా ఎక్కారా జాతరకి వెళ్ళి? నేను ఎక్కైతే చాలా రోజులైంది. ఇలా చాలా వేషధారణలో అయితే కనిపిస్తారండి జాతరలో. వాళ్ళ మొక్కును బట్టి వాళ్ళైతే వేషాలు వేసుకుని అయితే అమ్మవారి దర్శనానికి వస్తారు. ఇంకా అంతలో మన టీం అయితే కనిపించింది.
శివ బ్రదరు, ఇంకా కేటీఎం బడ్డీ బ్రదరు, హెచ్కే, దాంతో పాటు లక్ష్మీపతి, వాళ్ళతో పాటు రామకుప్పం బ్రదర్స్ అంతా కనిపించారండి. కాకపోతే మాకు వీడియో తీసుకునేదానికి వీలు లేదు. అక్కడ ఎవరో ఒకరు అడ్డం వస్తూనే ఉన్నారు. ఎక్కువ క్రౌడ్ ఉంది కాబట్టి కాసేపు కూడా ఉండలేకపోయాము. ఇంకా శివకైతే ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఎందుకు అంటే నేను అక్కడికైతే వెళ్ళి అన్ని వీడియో కవర్ చేయలేకపోయానండి. చాలా వీడియోలు అయితే నాకు శివ పంపించాడు. థ్యాంక్ యూ శివ. ఇంకా గుడి దగ్గరకు అయితే చేరుకున్నామండి. ఇప్పుడు శివ పంపించిన వీడియోలు అయితే యాడ్ చేస్తాను మధ్యలో. ఎందుకంటే అమ్మవారి సిరిస్ అయిపోయిన తర్వాత అమ్మనైతే గుడికైతే తీసుకొని వస్తారండి. నిజ రూప దర్శనం అయితే ఉంటుంది. తెర తీయడము అమ్మవారికి ఇవన్నీ అయితే శివానే పంపించిన వీడియోలు అన్నమాట.
చూశారు కదండి, అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది కదండి. అక్కడ జరిగిన కార్యక్రమం ప్రతి ఒక్కటి కూడా నేను ఈ వీడియోలో అయితే పొందపరిచాను. అది శివ సహకారంతో. ఏడాదికి ఒక్కసారి అమ్మ దర్శనం అయితే చేసుకోగలము. ఎవరైనా జాతరకి వెళ్ళలేకపోయి ఉంటే మన వీడియో ద్వారా అమ్మనైతే దర్శనం చేసుకోండి. ఇంకా నేనైతే లోపలికి వెళ్ళలేదండి దర్శనానికి. ఎక్కువ క్రౌడ్ అయితే ఉంది, అందుకోసమే నేను ఇలా రోడ్ పై నుంచి అయితే దర్శనం అయితే చేసుకున్నాను. రోడ్ పైన కూడా అమ్మవారు చాలా బాగా కనిపిస్తారు. ఇంకా ఆ జనాల్లో దూరలేకైతే పోలేదు. అమ్మవారి దర్శనం చేసుకొని అయితే రిటర్న్ అయిపోయామన్నమాట. ఇంకా అక్కడే ఎగ్జిబిషన్ అయితే జరుగుతా ఉంది. పిల్లలంతా ఆడుకునే వాళ్ళు ఆడుకోవచ్చు, పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఆడుకోవచ్చు. మేమైతే ఏది ఎక్కలేదన్నమాట. అంతలో మన మురళీ బ్రదర్ కనిపించారు. వాళ్ళతో కాసేపు అయితే మాట్లాడుకున్నాము. ఇంకా జాతరకు వచ్చిన ప్రతి వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఏదో ఒక దాంట్లో అయితే ఎక్కించడము, తర్వాత పెద్దవాళ్ళు కూడా ఎక్కడము, అలా ఎంజాయ్ అయితే చేస్తున్నారన్నమాట జాతరని. ఇంకా మధ్యలో కొంతమంది కనిపించిన వాళ్ళంతా మన సబ్స్క్రైబర్స్, దాంతో పాటు మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అన్నమాట. అందరూ గుర్తుపట్టి పలకరిస్తుంటే చాలా హ్యాపీ అనిపించిందండి. ఇంకా పుష్పరాజులు వచ్చేసారన్నమాట. ఒకటి కాదు, డబుల్ డోస్ తో వచ్చారు పుష్పరాజులు. వీళ్ళ వేషధారణ కూడా మొక్కును చెల్లించుకోవడమేనండి. అన్నాదమ్ములు ఇద్దరు అన్నమాట. ఇలా వేషం అయితే వేసుకొని వచ్చారు. ఇంకా చాలా మంది చాలా వేషాలు వేశారు, గాని మనకు కనపడిన వేషాలు మాత్రం ఈ మాత్రమేనండి. కాకపోతే ఇందులో చాలా ముచ్చటగా అనిపించింది ఆ చిన్న పిల్లలు ఇద్దరు అన్నమాట. అంతలో మా అక్క వాళ్ళ ఫ్యామిలీ కనిపించారు, అమ్మ వాళ్ళ ఊరు అన్నమాట. ఇంకా వాళ్ళతో కాసేపు మాట్లాడేసి రిటర్న్ అవుతున్నామండి. ఆటో పెట్టినింది చాలా దూరం కాబట్టి మేము నడుచుకుంటూ వెళ్ళాలి. మార్గ మధ్యంలో వీడియో తీసుకుంటూ కూడా వెళ్ళాలి. ఇప్పుడే ఎంటర్ అయ్యారు సరికొత్త వేషంతో ఒక చిన్న అబ్బాయి అన్నమాట. చాలా బాగున్నాడు. ఇంకా అంతలో ఆటో దగ్గరకు అయితే వచ్చేసాము. మన ఫ్యామిలీ మెంబర్ సబ్స్క్రైబర్స్ కనిపించారన్నమాట, ఒక బ్రదరు. ఇంకా ఆటో ఎక్కేసామండి. ఇంక రిటర్న్ అయితే బయలుదేరేసాము. ఇలా దారి పొడవునా వేషాలతో కనిపించే వాళ్ళే మా అబ్బాయికి అమ్మాయికి కూడా వేషం వేయించే మొక్క అయితే ఉందండి. కొన్ని కారణాల వల్ల అయితే మేము ఈ సంవత్సరం చేయలేకపోయాము. చేసేస్తాము తొందరలోనే కూడా. అంటే జాతర రోజే కాదు, మళ్ళీ కూడా చేసుకోవచ్చు. జాతర రోజైతే అమ్మవారి నిజరూప దర్శనం ఉంటుంది కాబట్టి అందరూ ఆ రోజే వెళ్తారు. అలా చేయలేకపోయిన వాళ్ళు ఇంకా ఫ్రీ టైంలో కూడా వెళ్ళి అమ్మవారికి పూజ చేసుకొని అయితే వస్తారండి. ఇంకా దాదాపుగా ఇంటికి వచ్చేసాము. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, బాయ్.